ఇవే ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. లోపల దాచుకున్న సొమ్మంతా బయటకు వస్తుంది. ఏమో మీకు కూడా అదృష్టం కలిసి రావచ్చు. ఏమి రావటమో ఏమో సార్, సొమ్ము బయటకు వస్తుంది, మా జేబులోకి రాదు కదా సార్. మేం పస్తులుంటమే సార్. సరే చూద్దాంలే. సార్ ఊరు నుంచి నాన్నగారు వచ్చారు. ఎంత కావాలి? మీ దయ. ఇదిగో. థ్యాంక్ యూ సార్. ఆగు, ఇంతకీ ఆ వచ్చే ఆఫీసర్ పేరేదో అన్నావు? దేవికా జాదవ్ సార్. సార్ ఈ ఊరేంట సార్, కానీ నార్త్ ఇండియన్ పెళ్లి చేసుకుందాను సార్. సార్ ఉంటాను సార్. హలో సార్, వెళ్ళేటప్పుడు ఆదర్శిని లోపలికి రమ్మని చెప్పు. అలాగే సార్. చెప్పండి. అవును, శాంతమ్మ కూతురు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో పనిచేస్తుందని చెప్పింది కదా, అమ్మాయి పేరేంటి? దేవిక. ఎందుకు, ఏమైంది? 10 సంవత్సరాలైందా తన జాబ్లో జాయిన్ అయ్యి? అయ్యుండొచ్చండి. బాగా సంపాదించిందా? లేదండి, ఆమె కూడా శాంతమ్మలాగే ముక్కు మీద కోపం. ట్రైనింగ్లో ఉన్నప్పుడు ఎవరినో తల మీద కొడితే తల పగిలి పెద్ద గొడవైందిట. డ్యూటీలో నిక్కచ్చిగా ఉంటుందని విన్నాను. ఇంతకీ తన గురించి ఎందుకు అడుగుతున్నారు? ఊరికే అడిగాను. సరే ఉంటాను. సరే. ఎరా, మార్నింగ్ నుంచి బయటికి వెళ్ళలేదా? వెళ్ళాను, మళ్ళీ సాయంత్రం వెళ్ళాలి. అకౌంట్స్ అన్ని అప్డేట్ చేయించావా? 6 months నుంచి చేయలేదు, మిగతాది మన అకౌంట్ నుంచి చేయమనాలి. చేయమని చెప్పడం కాదు, దగ్గరుండి చేయించు. అర్థమవుతుందా? ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి కొత్త కమిషనర్ వస్తున్నారట. అర్థమవుతుందా నేను చెప్తుంది? కొత్త ఆఫీసర్ అన్న తర్వాత అడావిడి చేస్తారు. సర్చ్ రైడ్ అంటూ ఆఫీసుల మీద పడి క్యాష్, నగలు, ఆస్తి పత్రాలు అన్ని వివరాలు అడుగుతారు. కాబట్టి నువ్వే దగ్గరుండే అని చూసుకోవాలి. అర్థమైందా? సార్. ఏంటి, ఏమన్నా మర్చిపోయావా? మళ్ళీ వచ్చావు అంటే రే, నువ్వు కూర్చో. సార్ అది ఇంకేమన్నా డబ్బులు కావాలా? వద్దు సార్. సార్ నేను మిమ్మల్ని ఒకటి అడగాలి, అడగొచ్చా సార్? అడుగు. సార్ ఇంటికి ఆఫీస్కి చాలా దూరం సార్. ఇన్ని రోజులు బస్సులోనే తిరిగాను సార్. కొత్త ఆఫీసర్ వస్తుంది, టయానికి ఆఫీస్లో ఉండాలి. అయితే ఒక కారు తీసుకొని డ్రైవర్ను పెట్టుకో, నీకేం తక్కువ. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు మీరు. ఊకోండి సార్, మీరు మరీను. అది కాదు సార్, మీ దగ్గర తాకట్టు పెట్టిన బైక్ ఏదైనా ఇస్తే దాన్ని రిపేర్ చేసుకుని వాడుకుంటాను సార్. కావాలంటే మళ్ళీ తెచ్చి ఇచ్చేస్తాను సార్. రే ఆదర్శ్, మన దగ్గర ఏదైనా పాత బైక్ ఉందా? సర్లే, ఏదైనా వస్తే నీకు కబురు పంపిస్తాను. ఏమై కోటి? సార్. వచ్చే ఆఫీసర్ చాలా స్ట్రిక్ట్ అంట కదా? అవును సార్, ఆ మేడంకి సబ్ ఇన్స్పెక్టర్ సత్యం తోడైతే దడ పుట్టిచ్చేస్తారు సార్. అలాగే, నువ్వు అప్పుడప్పుడు వచ్చి వెళ్తూ ఉండు. అలాగే సార్, ఉంటాను సార్. మీ అమ్మ అంటుంది నువ్వు రాత్రుళ్ళు ఇంటికి రావట్లేదంట. ఎక్కడుంటున్నారా? హోటల్లోనా? లేదు, ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళాను. లేట్ అయితే అక్కడే భోజనం చేసి ఉండిపోయాను. రే, నేను నీ వయసు దాటుకొనే వచ్చాను. చెడు అలవాట్లు మానుకో. హోటల్ ఫుడ్ ఎంత టేస్టీగా ఉన్నా వాల్యూ ఇవ్వం, టిప్పు మాత్రమే ఇస్తాం. టిప్పు మాత్రమే ఇవ్వాలి. అదే హోమ్ ఫుడ్ టేస్టీగా లేకపోయినా వాల్యూ ఇవ్వాలి. ఈ చిన్న టిప్పు పాటిస్తేనే సొసైటీలో మన వాల్యూ మనకుంటుందిరా. ఇప్పుడు అవన్నీ నాకెందుకు,
నేను ఫ్రెండ్స్ రూమ్కి వెళ్తున్నానని చెప్తున్నాను కదా. సరే, నువ్వు చెప్పిందే నిజం అనుకుందాం. అయితే నేను చెప్పేది కూడా కొంచెం విను. హ్మ్. నీకు ఆల్రెడీ 32 ఏళ్ళు. పెళ్ళైతే ఇప్పటికే 2 పిల్లలు ఉండేవాళ్ళు. డిగ్రీ కూడా కంప్లీట్ చేయలేదు. ఆడపిల్లలందరూ కూడా బాగా చదువుకుంటున్నారు. అయినా సరే నీకోసం ఒక మంచి పిల్లని చూస్తాను. కానీ నువ్వు ఇలానే ఉంటే కుదరదు. జస్ట్ అప్పు తీసుకునే వాడికి కూడా సిబిల్ స్కోర్ బాగుంటేనే అప్పిస్తారు. అలాగే ఫైనాన్స్ కంపెనీలు నడిపే మనలాంటి వాళ్ళకి సొసైటీలో ఎంత గుడ్ విల్ ఉండాలో నువ్వే ఆలోచించుకో. మందంతా అవసరాల కోసం వచ్చే వారి మీద ఆధారపడే బిజినెస్ కాబట్టి జస్ట్ చిన్న చిన్న అవసరాల కోసం లొంగిపోవద్దురా. అలాంటిదేం లేదులే. రే, బయట ఎవరితోనూ సంబంధం లేదు అంటున్నావు, నమ్ముతాను. ఒకవేళ ఉంటే కష్టం. ఏది చేసినా గుట్టుగా చేయాలి. ప్రపంచానికి మాత్రం శ్రీరాముళ్ళ కనిపించాలి. ఒకే మాట, ఒకే భార్య అనేలా. ఏంటి? సరే. ఎక్స్క్యూజ్ మీ. హలో, ఎక్స్క్యూజ్ మీ. ఏంటి? ఆఫీస్కి ఇంకా ఎవరు రాలేదా? మీకెవరు కావాలో చెప్పండి. సూపరింటెండెంట్ ఉన్నారా? ఆయనతో మీకేంటి పని? అసలు మీ పని ఏంటో చెప్పండి ముందు. రీఫండ్ ప్రాసెసింగ్ క్లియరెన్స్ గురించి. ఏంటి, డైరెక్ట్గా మీరే క్లియర్ చేసుకుందామనే? అయితే ఏంటి ప్రాబ్లం? బయట మా మనిషి ఉంటాడు. అక్కడి నుంచి ఇక్కడికి వస్తే అదంతా నేనే ప్రాసెసింగ్ పంపిస్తాను. అలా చేయకపోతే? ఉల్టా మాట్లాడుతున్నారు. ఎవరు మీరు? మీ సూపరింటెండెంట్ ఎప్పుడొస్తారు? ఏమో. నిర్లక్ష్యంగా మాట్లాడతారేంటి? అంటే ఇప్పుడు సాయకలు పడిపోయి సమాధానం చెప్పాలా? ఎలా చెప్పాలో మీరే చెప్పండి. ప్రశ్నకి ప్రశ్న వేస్తున్నావు, ఆన్సర్ చెప్పడం తెలీదా? ఎప్పుడొస్తారో కూడా చెప్పలేరా? హలో, అవసరం మీది. అవసరం ఉంటే వచ్చే వరకు వెయిట్ చేయండి, లేకపోతే మీ ఇష్టం. అంతేగాని ప్రాపర్గా ఆన్సర్ చెయ్యనంటావు. చెయ్యను. ఇది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్. ఇక్కడ ప్రశ్నలు మేమేస్తాం, మీరు సమాధానం చెప్పాలి. ఓకే, నీ జాబ్ గ్రేడ్ ఏంటి? ఎందుకు? గ్రూప్ డి 4th క్లాస్ ఎంప్లాయ్. అయినా నా వల్ల ఏమవుతుంది అనుకోకు. ఏ పనైనా చిటికలో అయిపోతుంది. మీకేం కావాలో చెప్పండి. రిఫండ్, సర్టిఫికెట్, క్యాష్ రిటర్న్, ఆఫీసర్ సైన్, ఏదైనా సరే చిటికలో చేసి పెడతాను. ఓ పర్లేదే, నీకు చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంది. గుడ్ మార్నింగ్ మేడం. ఆ? ఇక్కడేం చేస్తున్నావురా? ఆ, ఈ మేడం ఎవరో తెలుసా? అసిస్టెంట్ కమిషనర్ దేవికా జాదవ్. నువ్వు ఫాస్ట్గా వెళ్ళి మేడం చాంబర్ క్లీన్ చేయి. మేడం నమస్తే మేడం. సారీ మేడం, సారీ. వెళ్ళు. అలాగే సార్. సారీ మేడం, కొంచెం లేట్ అయింది. వాళ్ళ కూతురు మీద అనురాగంతో ఎవరి స్తోమతకు తగ్గట్టు వాళ్ళు చేయాలని ఆశపడతారు. మీరు కాదనకండి అల్లుడు గారు. మా ఇంట్లో చేస్తున్న ఫంక్షన్ అందరినీ పిలిచి గ్రాండ్గా చేయాలనుకుంటున్నాం. సరే అనండి అల్లుడు గారు. ఊరికి అంత ఖర్చు ఎందుకు మావయ్య? ఎందుకంటారేంటండి? మీ పద్ధతి చాలా బాగుంది. అన్నిటికీ వద్దు వద్దు అంటారు. ఏ హిమాలయాలకు వెళ్ళిపోవాల్సిన వాళ్ళు నన్నెందుకు పెళ్లి చేసుకున్నట్టు? మీకు నచ్చలేదని నేను ముచ్చట పడకూడదా? అల్లుడు గారు, ఎలాగో అమ్మాయి ముచ్చట పడుతుంది. మేము చాలా ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నాం కదా. ఇక్కడ అందరూ పరిచయం అయ్యారు. ఇరుగు పొరుగు వాళ్ళు, చుట్టాలు. మన కుటుంబానికి కావలసిన వాళ్ళందరి ఫంక్షన్స్కి వెళ్ళాం. వాళ్ళందరినీ పిలవడానికి మాకు ఇదే అవకాశం. అందరినీ పిలిచి ఫంక్షన్ చేస్తే
మాకు సంతృప్తిగా ఉంటుంది. కాస్త గ్రాండ్గా చేస్తాం. ఒప్పుకోండి అల్లుడు గారు. సరే, మీ ఇష్టం. ఊరికే అంత డబ్బు ఖర్చు పెట్టడం అవసరం లేదు అని అంటున్నాను, అంతే. పుష్ప, నేను ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు నేను తీసుకెళ్తాను. మావయ్య, వెళ్దామా? దారిలో వెళ్ళేటప్పుడు మీ ఆఫీస్ దగ్గర మిమ్మల్ని డ్రాప్ చేసి వెళ్తాను. పదండి. వెళ్ళొస్తానమ్మా. వెళ్ళొస్తాను. జాగ్రత్తగా వెళ్ళిరండి. సాయంత్రం తొందరగా వచ్చేయండి. సరే, అలాగే. లోపలికి వెళ్ళు. ఇన్ని రోజులంటే అసిస్టెంట్ కమిషనర్ పోస్ట్ ఖాళీగా ఉంది. సో మీకు నచ్చినట్టుగా తోచినట్టుగా ఉండుంటారు. కానీ ఇక మీదట మీకు ఆ ఛాన్స్ ఉండదు. ఇంతకాలం వర్క్ లేక రిలాక్స్డ్గా ఉండిపోవటం అలవాటైపోయి ఉండొచ్చు. కానీ ఇప్పుడు నేను ఛార్జ్ తీసుకున్నాను. ఇక మీదట ఈ ఆఫీస్లో అందరూ ఖచ్చితంగా ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేయాల్సిందే. ఐ ఎక్స్పెక్ట్ ఎవ్రీవన్ టు బి లిటిల్ మోర్ డిసిప్లైన్డ్. ఎస్ మేడం. ఉదయం 9:30కి ఆఫీస్. సో ఒక 5-10 నిమిషాలు లేట్ అయితే ఓకే. బట్ బై ద టైమ్ ఎవ్రీవన్ షుడ్ బి అరౌండ్. ఈ ఆఫీస్లో లంచాలకి ఛాన్స్ ఎక్కువ. బట్ ఎవ్వరూ ఆ ఛాన్స్ తీసుకోకూడదు. నేను ఏదైనా టాలరేట్ చేస్తాను, కానీ కరప్షన్ని సహించను. మీ గురించి విన్నాం మేడం. ఇన్ని రోజులు ఎలాగోలా గడిచిపోయాయి. ఇకపై బీ కేర్ఫుల్. లంచం తీసుకున్నారని నా దృష్టికి వస్తే సివియర్ యాక్షన్ తీసుకుంటాను. ఎవ్వరికి ఎక్సెప్షన్స్ ఉండవు. తన మన అనే డిఫరెన్సెస్ కూడా చూడను. ఎక్స్క్యూజ్ మీ మేడం. ఎస్. గుడ్ మార్నింగ్ మేడం. ఐఎమ్ సత్యం, వార్డ్ ఇన్స్పెక్టర్ని. సారీ మేడం, ఈరోజు కొద్దిగా ఆలస్యమైంది. ఇట్స్ ఓకే. మీ గురించి చాలా విన్నాను. చెడ్డగా ఏమీ వినలేదని అనుకుంటున్నాను మేడం. చాలా స్ట్రిక్ట్గా ఉంటావని, డ్యూటీలో పార్షియాలిటీ చూపించవని, మొండి ఘటానివని విన్నాను. డబ్బంటే పెద్దగా ఇంట్రెస్ట్ లేదు, డ్యూటీపై డెడికేషన్ తప్ప. మరి ఇలాంటి వ్యక్తి ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్లో ఎందుకు వర్క్ చేస్తున్నాడా అని అందరూ కామెంట్ చేస్తుంటే విన్నాను. ఇవన్నీ బ్యాడ్ అనిపిస్తే ఇట్స్ ఓకే. ఎందుకంటే నన్ను అందరూ అలాగే అనుకుంటారు. ఎస్ మేడం, ఐ నో యూ. మీరు డెజిగ్నేషన్లో మాత్రమే కాదు, హానెస్టీ అండ్ సిన్సియారిటీలో కూడా మాకు సుపీరియర్. అంతేకాదు, మీరు డ్యూటీలో కూడా మగవారి కంటే కఠినంగా ఉంటారని విన్నాను. ఏ ఆడవాళ్లు మగవాళ్ల కన్నా కఠినంగా ఉండకూడదా? ఉండలేరా? మేడం, మీరు మాకు సుపీరియర్, అందులోనూ లేడీ ఆఫీసర్. ఈ క్వశ్చన్ మీరు నన్ను అడిగితే డైరెక్ట్గా ఆన్సర్ చెప్పడం చాలా కష్టం మేడం. అయితే మగవాళ్ల స్ట్రాంగ్ అని చెప్పు. నో, అలా ఎలా చెప్పగలను మేడం? మెన్ ఆర్ ఆల్వేస్ ఇంక్లూడ్ ఇన్ ఉమెన్. నో ఉమెన్, దెర్ ఈజ్ నో మ్యాన్. సో ఎలాంటి సిచ్యువేషన్లో అయినా మహిళల భూమాతలాగా సహనంతో ఉంటారు. కానీ ఒక్కసారి ఆగ్రహిస్తే మాత్రం వారి ఉగ్రరూపం ఆకాశమంత మేడం. అది తట్టుకుని నిలబట్టం ఎవ్వరి వల్ల కాదు. బాగా మాట్లాడుతున్నారు. అయితే విమెన్ చాలా టెరిఫిక్ అంటావు. యథార్థవాది, లోక విరోధి అంటారు కదా మేడం. మిస్టర్ సత్యం, ఈరోజు షార్ప్ 3 o'clockకి నా ఛాంబర్కి వచ్చి మీట్ అవ్వండి. మీరు లోకల్ పర్సన్, సో ఇక్కడి విషయాలన్నీ డీటెయిల్డ్గా తెలుసుకోవడానికి నాకు మీ హెల్ప్ అవసరం అవుతుంది. ఓకే మేడం. ఇట్స్ ఓకే. సో ఆల్ ఆఫ్ యూ లీవ్ నౌ. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. మీరు క్లర్క్ ధరణి కదా? మీరుండండి. కూర్చో అంటేనే కూర్చోవాలనే కామన్ సెన్స్ కూడా లేదా? నేను అసిస్టెంట్ కమిషనర్, మీ బాస్ని. సారీ మేడం. సరే కూర్చోండి. పర్లేదు మేడం. పర్లేదేంటి? ఎప్పుడు 10:30 లోపు ఆఫీస్కి రారా? టైం పంక్చువాలిటీ మెయింటైన్ చెయ్యరా? నా ప్రాబ్లమ్స్ మీకు తెలుసు కదా మేడం. నువ్వు జాబ్లో జాయిన్ అయ్యి 25 years అవుతుంది. ఇంకా ఇంట్లో ప్రాబ్లమ్ సెట్ చేసుకోలేదంటే ఎలా? సరిగ్గా ఆఫీస్కి టైంకి రాలేకపోతే ఆఫీస్ వదిలేసి ఇంట్లోనే కూర్చో. ఆఫీస్ మానేస్తే ఇల్లు గడవడం కష్టం అవుతుంది మేడం. అలా అని రోజుగా లేటుగా వస్తే నేను ఒప్పుకోను. అందుకే ట్రాన్స్ఫర్ పెట్టుకున్నాను. ఇంకా రాలేదు. అంతలో మీరు వచ్చేశారు. అది కూడా నా తప్పేనా? ఆహా, నేనలా అనలేదు మేడం. మరి ఇంకెలా? టెల్ మీ.
అయ్యయ్యో భయపడిపోయావా? నువ్వు అసలేమీ మారలేదు, అలాగే ఉన్నావు. ఇంకాసేపు ఆగితే గంగా, యమున, సరస్వతి అన్నీ ఒకేసారి ఉబికి వచ్చేవి. నువ్వెలా ఉన్నావు? ఫస్ట్ నువ్వు చెప్పు. మహేష్కి పెళ్ళయిందట? అవును, కోడలికి 3వ నెల. నాన్నమ్మవుతున్నావా? మరి కీర్తి? ఎంఎస్సీ అయ్యింది, జాబ్ చేస్తోంది. ఒక అబ్బాయిని వెతికి పెళ్లి చేస్తే నా బాధ్యత తీరిపోతుంది. మళ్ళీ అదే మాట. పెళ్లి చేసుకుని నువ్వేం సుఖపడ్డావు? అమ్మాయి అయితే పెళ్లి చేస్తే చాలా బాధ్యత తీరిపోతుందా? తనొక 2 ఏళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేయనివ్వు, తర్వాత పెళ్లి చేద్దువు గాని. ఇంతకీ మీ ఆయన ఎలా ఉన్నారు? అలానే ఉన్నారు. నీతో ఇంకా గొడవ పడుతూనే ఉన్నారా? నీకు పిల్లలు? ప్రస్తుతానికి వద్దు అనుకున్నాం. కాదే, పెళ్ళయి ఇన్ని సంవత్సరాలైంది కదా, మరి ఇంకెప్పుడు కంటావు? దాని గురించి ఇంకొక రోజు మాట్లాడుకుందాం, ప్లీజ్ వదిలే. ఇట్స్ ఓకే. ఇల్లు ఎక్కడ తీసుకున్నావు? గవర్నమెంట్ వాళ్ళు క్వార్టర్స్ ప్రొవైడ్ చేస్తారు, అందులోనే ఉంటున్నాను. ఓకే. మీ ఆయన కూడా ట్రాన్స్ఫర్ తీసుకొని వస్తున్నారా? ప్రస్తుతానికి అలాంటిది ఏం ప్లాన్ చేయలేదు. హలో, ఎందుకలా చూస్తున్నావు? నువ్వు ఊహించుకున్నట్టు నాకేం ప్రాబ్లమ్స్ లేవు. 8 ఇయర్స్గా కలుసున్నాం, ఇద్దరికి కాస్త ఫ్రీడమ్ కావాలి అనిపించింది, అందుకే నేను ట్రాన్స్ఫర్ పెట్టుకుని వచ్చానంతే. అంతేనా? లేకపోతే ఇద్దరు గొడవపడి నువ్వు వచ్చేసావా? నో, నథింగ్ సీరియస్. నువ్వెందుకు అలా చూస్తున్నావు? ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. క్వార్టర్స్ పెద్దగా ఉంటాయి. అమ్మని నాతో పాటు కొన్ని రోజులు ఉండమని అడుగుతావా? అమ్మతో నేను మాట్లాడతాను. మరి నేను వెళ్ళనా? అక్క, నిన్నొకటి అడుగుతాను, ఆనెస్ట్గా ఆన్సర్ చెప్పాలి. నేను ఎప్పుడైనా అబద్ధం చెప్పానా? మీ అమ్మకేమో ఆఫీసు, నాకేమో బయట పనుంది. సాయంత్రం వచ్చాక చేద్దాం. మా కీర్తి తల్లి పుట్టినరోజు అంట. ఇదిగో కాలేజీకి వెళ్లే ముందు తప్పకుండా గుడికి వెళ్ళు. అంతా మంచే జరగాలని దేవుణ్ణి వేడుకో. నీ పేరిట అభిషేకం చేయమని పూజారి గారికి చెప్పాను. నువ్వు వెళ్ళి పూజ చేయించుకుని ప్రసాదం తీసుకుని వెళ్ళు. అలా చేయకపోతే చెడు జరుగుతుందా అమ్మమ్మ? జరగకూడదని కీర్తి, అంతా మంచే జరగాలని. అంటే నీకు తొందరగా పెళ్లి కావాలని. పెళ్లి మంచిదా? అవును మరి. ఏంటి, నీ పెళ్లి, అమ్మ పెళ్లి, పిన్ని పెళ్లి చూసిన తర్వాత కూడానా? శంఖంలో పోసే నీరు తీర్థమైనట్టు ఆ దేవుడి ఆశీస్సులతో ఏదైనా సాధ్యమే. అందుకే గుడికి వెళ్ళమంటున్నాను. నీకు మంచి భర్త దొరకాలని ఆ దేవుణ్ణి వేడుకుంటున్నాను. ఫోన్ వస్తుంది. హాయ్ పిన్ని. హలో కీర్తి, విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ పిన్ని. నా బర్త్డే రోజు గుర్తు పెట్టుకుని మరీ బొకే పంపించావు. సో స్వీట్ ఆఫ్ యూ. ఎలా మర్చిపోతాను? ఇన్ని రోజులంటే దూరంగా ఉన్నాను కాబట్టి కుదరలేదు. అయినా నువ్వు పుట్టినప్పుడు మీ అమ్మ దగ్గర కంటే నా దగ్గరే ఎక్కువ ఉండేదానివి. నిజమా పిన్ని? అవును. రాత్రంతా ఏడుస్తూ మీ అమ్మను నిద్రపోనిచ్చేదానివే కాదు. మీ అమ్మ బాలింత కదా, రెస్ట్ అవసరమయ్యేది. అందుకే నేను నిన్ను ఒళ్ళో వేసుకొని తెల్లవార్లు జో కొట్టేదాన్ని, మార్నింగ్ స్కూల్లో నిద్రపోయేదాన్ని, స్కూల్లో టీచర్లతో తిట్లు తినేదాన్ని. ఏంటి పిన్ని, నా వల్ల? సారీ పిన్ని. అయితే నేను చిన్నప్పుడు బాగా ఏడ్చేదాన్నా? గుక్క పెట్టి మరీ ఏడ్చేదానివి. ఇప్పుడు కూడా అంతేనా? అవసరమైతే ఏడిపిస్తాను, అనవసరంగా ఏడ్చేదే లేదు పిన్ని. నా చేతుల్లో పెరిగావు, ఆ మాత్రం స్ట్రాంగ్గా ఉండాలి. ఇంకా ఏంటి ప్రోగ్రామ్? నథింగ్ పిన్ని. ప్రస్తుతానికి ఒక క్లాస్ ఉంది, కాలేజ్కి వెళ్ళాలి.
అక్కడి నుంచి మీరు హోటల్లో టేబుల్ బుక్ చేశారు కదా, ఆ కూపన్స్ తీసుకొని మధ్యాహ్నం లంచ్కి వెళ్ళాలి, అంతే. ఇంట్లో ఏమీ చేయడం లేదా? సాయంత్రం పిన్ని. గెస్ట్ని పిలుస్తున్నారా? లేదు పిన్ని, నా ఫ్రెండ్ శ్రియ వస్తుంది అంతే. అయితే నేను కూడా మీ ఇంటికి వస్తున్నా, నీ బర్త్డే సెలబ్రేషన్స్ని ఎంజాయ్ చేయడానికి. ఓ కమాన్ పిన్ని, తప్పకుండా రండి. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. లేదులే, ఊరికే అన్నా. వస్తే అక్కడ మా అమ్మ ఉంటుంది. ఇంకా మా అమ్మకి నా మీద కోపం తగ్గలేదు. ఈ ఊర్లో పోస్టింగ్ సంపాదించినంత ఈజీగా మళ్ళీ మా అమ్మ మనసులో స్థానం దక్కుతుందనుకోవటం లేదు. అమ్మ మళ్ళీ మాట్లాడుతుందో లేదో చూడాలి. ఇక మీ నాన్న కూడా అంతే. నాన్నకి ఎవరితో ఏం మాట్లాడాలో తెలియదు పిన్ని. సరే అవన్నీ వదిలే, ఈరోజు హ్యాపీగా ఉండు. నీతో పాటు లంచ్కి ఎవరెవరిని ఇన్వైట్ చేస్తున్నావు? నా ఫ్రెండ్ శ్రియని తీసుకెళ్తున్నాను పిన్ని. ఏది ఆ చిన్నప్పుడు అస్తమానం ముక్కులో వేలు పెట్టుకుని ఉంటుండేది ఆ పిల్లేనా శ్రియ అంటే? ఏంటి, శ్రియ చిన్నప్పుడు ముక్కులో వేలు పెట్టుకునేదా? అదే ఇప్పుడు షేక్ హ్యాండ్ ఇస్తేనే శానిటైజ్ చేసుకుంటుంది తెలుసా? అబ్బో, ఒకరోజు ఏమైందో తెలుసా? శ్రియ వాళ్ళమ్మ అక్క దగ్గరకు వచ్చి శ్రియ ముక్కులో వేలు పెట్టుకోవడం మానిపించాలని అడిగింది. అప్పుడు అక్క శ్రియ వేలికి కారుపొడి పెట్టమని చెప్పింది. పాపం శ్రేయ ఆ కారుపొడి వేలు ముక్కులో పెట్టుకొని ఒక్కటే ఏడుపు అనుకో. ఆ రోజులు మళ్ళీ రావు, గోల్డెన్ డేస్. ఈ రోజు కలిసినప్పుడు శ్రేయని అడుగుతాను పిన్ని, కారం పొడి వేలు గుర్తుందా అని. సరే సరే, నాకు ఆఫీస్కి లేట్ అవుతుంది, నేను మళ్ళీ చేస్తాను. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే. బాయ్ పిన్ని. బాయ్. ధరణి, ఎక్కడున్నావు? ఒకసారి రామ్మా. వంటింట్లో ఉన్నానమ్మా, వస్తున్నానుండు. ఏంటమ్మా? బుద్ధి లేదే నీ కొడుక్కి? ఏమ్మా, ఏమైంది? వాడేం చేశాడు ఇప్పుడు? చెల్లి పుట్టినరోజుకి ఏదైనా గిఫ్టో డ్రెస్సో తీసుకుని రావచ్చు కదా, కనీసం ఫోన్ చేసైనా మాట్లాడొచ్చు కదా. వాడే చాలా అప్పుల్లో ఉన్నాడు. ఇప్పుడు ఈ ఖర్చు అంటే వాడితోనే అవుతుందో లేదో. అయినా వాడెప్పుడు ఇంతే కదమ్మా, వాడి లోకం వాడితే. వాణ్ణి అలా పెంచావు మరి. త్వరలోనే తండ్రి కూడా కాబోతున్నాడు. ఇంకా లౌక్యం ఎప్పుడు నేర్చుకుంటాడే? నువ్వు ఫోన్ చేసివు, వాడితో నేను మాట్లాడతాను. రింగ్ అవుతుంది. హలో. నువ్వు ఒట్టి మొద్దురా, కొంచెమైనా బుద్ధుందా లేదా? ఎవరు? నేను మీ అమ్మమ్మని. ఏం చేస్తున్నావు? ఆఫీస్కి వెళ్ళాలి, టిఫిన్ తింటున్నానమ్మమ్మ. అంతే, నువ్వు నీ ఆఫీసు, టిఫిను, భోజనం, నిద్ర, నీ భార్య పేరు మీదున్న ఇల్లు, మీ అత్త, ఇదే లోకమైపోయిందిరా. మిగతా జనాల గురించి పట్టించుకోకు. ఏమైందమ్మమ్మ, చాలా కోపంగా ఉన్నట్టున్నావు? కోపం రాదా మరి? ఈరోజు ఏం వారం ఏంటో గుర్తుందా? ఏంటమ్మమ్మ గుర్తుకు రావట్లేదు? ఎందుకొస్తుంది గాని, ఈరోజు నీ చెల్లెలి కీర్తి పుట్టినరోజు. ఉన్నది ఒక్కతే చెల్లి. గిఫ్ట్ ఇవ్వకపోయినా కనీసం ఫోన్ చేసి మాట్లాడాలని కూడా తెలీదా? సారీ అమ్మమ్మ, గుర్తుకు లేదు. ఎందుకు గుర్తుంటుంది? నీ ముద్దుల పెళ్ళాం ఉంది కదా, ఆ అప్సరసని పొద్దస్తమానం చూస్తూ మురిసిపోతూ ఉంటావు. ఇక మేమెందుకు గుర్తొస్తాం? అమ్మా, చెల్లి, అమ్మమ్మ, మేమెవరం వద్దారా నీకు? అమ్మమ్మ, అదే, నీకు డబ్బులు అవసరమైనప్పుడు కీర్తి కాలేజీ వరకు వెళ్ళావు, నన్ను కలవడానికి గుడి వరకు వచ్చావు. అంటే నీకు అవసరం ఉంటే తప్ప గుర్తుకురావా? సారీ అమ్మమ్మ, ఇప్పుడేం చేయాలో చెప్పు. అది కూడా నేనే చెప్పాలా? కీర్తికి ఫోన్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పు, తను సంతోషపడుతుంది. అలాగే అమ్మమ్మ. డబ్బులు గాని గిఫ్ట్ గాని ఇవ్వడానికి ఎలాగూ మనసు రాదు. ఇవ్వాలనున్నా నువ్వే అప్పుల్లో ఉన్నావని అనుకుందాం. కనీసం ఫోన్ చేసి మాట్లాడితే నీ నోటి ముత్యాలేమైనా రాలిపోతాయా? పుట్టినరోజు నాడు అన్నయ్య ఫోన్ చేశాడని కీర్తి సంతోషపడుతుంది కదా.
కీర్తికి ఇప్పుడే కాల్ చేస్తానమ్మమ్మ. సరే, అన్నీ నేనే చెప్పాలి. పేరుకు ముందు 3 డిగ్రీలున్నాయి. ఎందుకు దండగా? ఇదిగో, నేను కాల్ చేసి చెప్పమన్నానని కీర్తికి చెప్పకు. సరే అమ్మమ్మ. ఇదిగో, నీ పెళ్ళాం నోరు ఊరికే ఉండదు. ముందుగా తనకేమీ చెప్పకు. ఎప్పుడూ ఎవరో ఒకరి మనసు బాధ పెడుతూనే ఉంటుంది. లేదులే అమ్మమ్మ. అమ్మమ్మ ఫోన్. ఈరోజు కీర్తి బర్త్డే అట, కాల్ చేయమని చెప్పింది. మీ చెల్లెలు పెద్ద ఎలిజబెత్ మహారాణి గారు శివగామిదేవికి కాబోయే కోడలు. ఆవిడకెళ్ళి హారతిచ్చి కానుకలు సమర్పించాలా? అది కాదు, ఫోన్ చేసి విషయాలు చెప్పమన్నారు అంతే. తనకి 23 వచ్చాయి. ఇంకా స్కూల్కి వెళ్లే పిల్లనా? పుట్టినరోజు వేడుకలు చేసుకోవడానికి లెక్చరర్గా పనిచేస్తుంది. చక్కగా ఒక అబ్బాయిని వెతికి పెళ్లి చేయాల్సింది పోయి, చిచి, అయినా ఫోన్ చేసి మరి విష్ చేయమని అడుక్కుంటారా ఏంటి? కీర్తి అడగలేదు కదా, అమ్మమ్మ చెప్పింది. ఎవరి కోసం? నా చెల్లికే కదా కాల్ చేయమంది. ఎవరి శత్రువు కాదు కదా. జస్ట్ కాల్ చేసి విషయాలు చెప్తే సరిపోతుంది. లక్షణంగా చేసుకోండి. మీరు కాల్ చేసినప్పుడు నాకు కూడా ఇవ్వండి, నేను కూడా విషెస్ చెప్తాను. నేను విషెస్ చెప్పలేదంటే అలిగి మీ ఇంటి మీద లోన్ ఇప్పించడం ఆపేస్తారు మీ వాళ్ళు. ఏంటి, నన్ను వదిలించుకోవడానికి ఫోన్ వదిలికిస్తున్నావా? అవును. ఏంటి? లేదమ్మా, తను నీకు విషయాలు చెప్తుందంట. ఇదిగో ఫోన్ ఇస్తున్నాను, మాట్లాడు. హాయ్ వదినా. హ్యాపీ బర్త్డే కీర్తి. దేవుడి దయతో మంచి అబ్బాయితో నీ పెళ్లి జరగాలి. నాపై ఎంత కోపంగా ఉంటే మాత్రం మరి ఇలా నా మాట్లాడేది? ఆ రోజు కాలేజీ దగ్గర ఏదేదో మాట్లాడాను, అందుకేనా నువ్వు? దాని గురించి కాదులే వదినా. బర్త్డే రోజు హ్యాపీ మూడ్లో ఉంటే నువ్వేమో నాకు త్వరగా పెళ్లి కావాలని విష్ చేస్తున్నావు. ఎందుకు వదినా నా మీద నీకు అంత కక్ష? నేను హ్యాపీగా ఉండడం నీకు ఇష్టం లేదా? అయితే నువ్వు కోరుకున్నప్పుడు నీ పెళ్లి కావాలి కీర్తి. అంతేకాని ఎక్స్క్యూజ్ లేదంటావు, అంతేనా వదినా? కానీ నువ్వు నన్ను ఎక్స్క్యూజ్ చేయాలి కీర్తి. ఆ రోజు కాలేజీ దగ్గర అలా మాట్లాడినందుకు ఇంకా మాపై కోపంగా ఉన్నావని మీ అన్నయ్య అంటున్నాడు. అలా అని అన్ని రోజుల నుంచి కోపంగా ఉంటే స్ట్రెస్ బీపీ తప్ప నో యూస్. ఎక్కడ మనసులో పెట్టుకున్నావో ఏమో అని చాలా బాధపడ్డాను కీర్తి. అలా మనసులో దాచిపెట్టుకుంటే వడ్డీ ఏమైనా వస్తుందా? లేదు కదా. వస్తే ఆ డబ్బు మా అన్నయ్యకే ఇచ్చేదాన్ని. అవన్నీ నేను ఎప్పుడో మర్చిపోయాను. కానీ నాకు విషెస్ చెప్పినందుకు థ్యాంక్స్ వదినా. కోపంలో ఏదో నోరు జారుంటాను, సారీ కీర్తి. అయ్యో వదినా, అంత చిన్న విషయానికి మీరు ఇన్నిసార్లు సంజాయిషి ఇవ్వాలా? మనమంతా ఒకే ఫ్యామిలీ. నేను మీ అన్నయ్యతో అదే అంటున్నాను. మనం సేమ్ ఫ్యామిలీ. మాట మాట అనుకుంటాం, కష్టమొస్తే కలిసిపోతాం. పెట్టినా తిట్టినా మీకు మేము మాకు మీరు. నువ్వు మా ఆడపడుచువి. నువ్వు మా అన్నయ్య ఇంటి దీపానివి దీపవదనా. నాకు మా అన్నయ్య ఎంతో, నువ్వు కూడా అంతే. ఆ చనువుతోనే ఆ రోజు అలా మాట్లాడానంతే, ఏమనుకోకు కీర్తి. మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తే చాలా అనుకుంటాను. ఇప్పుడు నాకు గ్యాప్ ఇవ్వకపోతే ఇంకా ఫీల్ అవుతాను. నాకు విషెస్ చెప్పినందుకు నీకు అప్పటి నుంచి థ్యాంక్స్ చెప్పాలని చాలా ట్రై చేస్తున్నాను వదినా. నువ్వేమో ఫ్లాష్ బ్యాక్ బ్రేక్ చేయట్లేదు. అయ్యో, నేనింకేదో అనుకున్నానులే. మరి థ్యాంక్స్ చెప్పి గ్యాప్ ఇవ్వకపోతే ఎలా వదినా? ఫీల్ అవనా నేను? థ్యాంక్స్ వదినా. బాయ్. బాయ్ కీర్తి. కీర్తి, ఏంటి ఆ కన్నీళ్ళు? ఏం లేదమ్మమ్మ, అన్నయ్య వదినతో మాట్లాడటం చాలా హ్యాపీగా ఉంది. సంతోషం వచ్చినప్పుడు ఏడవటం, బాధ వచ్చినప్పుడు నవ్వడం. ఏం ఫ్యామిలీరా దేవుడా. ఇప్పుడు నువ్వు నాలాగే. బావున్నారే ఇద్దరు. చూస్తే నా దిష్టే తగిలేలా ఉంది. కళ్ళా కపటం లేని మిమ్మల్ని ఇలా పక్కపక్కనే చూస్తుంటే ఆ భగవంతుడికి కూడా ఈర్ష్య కలుగుతుందేమో.
మే ఐ కమ్ ఇన్ మేడం? ఎస్. మేడం పిలిచారు? నేనెప్పుడు పిలిచాను? బెల్ కొట్టారు కదా మేడం. బెల్ కొడితే క్లాస్ 4th ఎంప్లాయీ కోటి రావాలి. మీరు సూపరింటెండెంట్. ప్యూన్ ఎక్కడా? మేడం కోటికి ఏదో ఫోన్ వచ్చింది మేడం. 1 అవర్లో వస్తానని పర్మిషన్ తీసుకుని వెళ్ళాడు. అందుకని అతని డ్యూటీ మీరు చేస్తారా? అది మేడం, బెల్లు రింగ్ అయినా ఎవరూ రాకపోతే మీకు కోపం వస్తుందని నేను వచ్చాను మేడం. ప్యూన్ బయటికి వెళ్ళడానికి పర్మిషన్ ఇచ్చింది నేనే. అది మీకు తెలిస్తే నాకు మెమో ఇచ్చేస్తారని నేనే వచ్చాను మేడం. ఇలా చెప్తే ఎక్స్క్యూజ్ చేస్తాననుకుంటున్నారా? సారీ మేడం, నాకు ఇంకా 1 ఇయర్లో సర్వీస్ అయిపోతుంది. ఈ లోపు మెమో ఇష్యూ అయితే సర్వీస్ రికార్డులో మెమోలు ఉన్నాయని పెన్షన్ బెనిఫిట్స్ ఆపేస్తారు మేడం. ఈ ఒక్కసారికి ఎక్స్క్యూజ్ చేయండి మేడం. సరే కూర్చోండి. ఎంతమంది పిల్లలు? 2 అమ్మాయిలు 1 అబ్బాయి. అందరికీ పెళ్ళిళ్ళు అయ్యాయి. కొడుకు ప్రయోజకుడు కాదు, నా మీదే డిపెండెంట్. అందుకే ఇంటిపైన ఇంకో ఇల్లు కట్టి వాడిని సపరేట్గా ఉంచాను మేడం. నా కళ్ళ ముందు ఉంటే కాస్త అదుపులో ఉంటాడని. అందరూ కలిసే ఉండొచ్చు కదా. అత్తకి కోడలికి క్షణం పడదు. మా ఆవిడ నోటికి పొదుపుండదు, కోడల చేతులకి అదుపుండదు. అంటే మీరనుకున్నట్లు మా కోడలు ఎవరినీ కొట్టదు. చిన్నదానికి పెద్దదానికి ఇంట్లో సామాన్లు భూమి మీద కాకుండా గాల్లో పెడుతుంది. చివరికి వస్తువులు విరగడమో పగలడమో సొట్టలు పడడమో జరుగుతుంది. ఎప్పుడెప్పుడు కోడలను తిడదామో అనుకుని మా ఆవిడ తిట్లదండకం మొదలు పెడుతుంది. ఆవిడ తిట్లదండకం అయ్యేలోపు మళ్ళీ మా కోడలు వస్తువుల్ని గాల్లోకి లేపుతుంది. ఇద్దరికీ ఒక్క క్షణం కూడా పడదు. అందుకే ఒకే ఇంట్లో విడివిడిగా ఉంటున్నాం మేడం. చూడండి, మీకు మా నాన్న వయసు ఉంటుంది. ఇంకొకసారి నాకు తెలియకుండా పర్మిషన్ ఇచ్చి నేను అరిచేలా చేయకండి. చాలా ఎంబారసింగ్గా ఉంటుంది. ఓకే మేడం. నేను బయటకు వెళ్ళాలి. వెహికల్ రెడీగా పెట్టండి. ఓకే మేడం, డ్రైవర్కి చెప్తాను. డ్రైవర్ వద్దు, కార్ తీసి బయట పెట్టమని చెప్పండి. నేనే డ్రైవ్ చేసుకుని వెళ్తాను. అలాగే మేడం. మేడం, మిమ్మల్ని ఒకటి అడగొచ్చా, ఇఫ్ యూ డోంట్ మైండ్? ఎస్, చెప్పండి. తండ్రి లాంటి వాడినని ఒక పర్సనల్ విషయం అడుగుతున్నాను, ఏమీ అనుకోవద్దు. పర్లేదు, అడగండి. ఏంటో? ప్రస్తుతం మీరుంటున్న రూము వంట చేసుకోవడానికి అంత కంఫర్టబుల్గా ఉండదు. ఇంటి నుంచి మీకు భోజనం పంపించమంటారా? ఎలాగో డ్రైవర్ ఉన్నాడు. నాకు హోటల్ ఫుడ్ ఓకే. ఎనీహౌ, థ్యాంక్ యూ ఆఫర్ ఇచ్చినందుకు. మీ హస్బెండ్ కూడా ట్రాన్స్ఫర్ చేసుకుని ఇక్కడికి వస్తారా మేడం? తండ్రి వయసు ఉన్నవారిని మాత్రమే అన్నాను, తండ్రి అనలేదు. పర్సనల్ విషయాల్లో కలుగజేసుకోవద్దు. లిమిట్స్ని క్రాస్ చేయకండి. ఇక్కడ నేను అసిస్టెంట్ కమిషనర్, మీరు సూపరింటెండెంట్. అది గుర్తుంచుకోండి. యు మే లీవ్ నౌ. సారీ మేడం. ప్లీజ్. హలో, దేవికా జాదవ్ స్పీకింగ్. దేవికా ఆంటీ. ఎవరు? ఆంటీ, నేను రమ్యని, మీ ఫ్రెండ్ సుధా కూతుర్ని. మర్చిపోయారా? ఎలా ఉన్నావు రమ్య? నేను బాగున్నాను ఆంటీ. నన్ను మర్చిపోయారేమోనని భయపడ్డాను. బాగానే గుర్తుపట్టారా ఆంటీ? నువ్వు ఫోన్ చేస్తావని అనుకోలేదమ్మా. ఈ నెంబర్ ఎవరిది? తాతయ్య ఫోన్తో మాట్లాడుతున్నాను. తాతయ్య పక్కనున్నారా? లేరా ఆంటీ, తాతయ్య ఫోన్ మర్చిపోయి తోటకెళ్లారు. అయితే తాతయ్యకి తెలియకుండా మాట్లాడుతున్నావా? అవును. తాతయ్యకి నా పైన కోపం వచ్చింది, మీతో అన్నీ చెప్పానని. 2 రోజులు మాట్లాడలేదా ఆంటీ? నేను అలిగి ఒకరోజు వంట చేయలేదు, తలనొప్పి అని వెళ్ళి పడుకున్నా. తాతయ్యతో ఆ రోజంతా మాట్లాడలేదు. తాతయ్య కూడా ఏమీ తినకుండా అలాగే పడుకున్నారు. అలా చేస్తే తాతయ్య ఎంత బాధపడుంటారు. నువ్వంటే మీ తాతయ్యకి చాలా ఇష్టం. నువ్వింకెప్పుడు మీ తాతయ్య బాధపడేలా చెయ్యకు. ఆంటీ, ఈరోజు ఉదయం ఏమైందో తెలుసా? తాతయ్య వచ్చి స్కూల్లో చేర్పిస్తానన్నారు. నేనిక్కడ చేరను, సిటీకి వచ్చేస్తాను. మీరు నన్ను తీసుకువెళ్ళడానికి రండి త్వరగా. ఉంటానా ఆంటీ, తాతయ్య వచ్చే టైం అవుతుంది. రమ్య, హలో.
సంగతి అమ్మకు తెలియదు, చెప్పాలి. ఎలా తెలుస్తుంది? నన్ను చెప్పనిస్తేనే కదా. అమ్మేమో అలా, ఒకవైపు ప్రేమించిన అతను, ఇంకొక వైపు మీరు. ఎవరికి ఏం చెప్పాలో తెలియని అయోమయ పరిస్థితి. మీకు ఫోన్ చేసి విషయం చెప్తుంటే అమ్మ ఏం చేసింది? నేను చెప్పేది పూర్తిగా వినకుండా అరిచి రాద్ధాంతం చేసింది. ఫోన్లోనే నన్ను ఇంటికి రావద్దు అంది. మా పరువు మర్యాద మంట గలిపావు, నువ్వు గంగలో కలిసిపో అంటూ అరిచి ఫోన్ పెట్టేసింది. అమ్మకి నువ్వంటే చాలా ప్రేమ, చాలా నమ్మకం. ఇష్టపడే వారిపైనే కదా కోపం వచ్చేది. నాకు కూడా కోపం వచ్చింది. నన్ను ఇంటికి రావద్దని చెప్పినందుకు కాదు, ఏ పని పాట లేని మీ ఆయనకు ఇన్నేళ్ల పాటు విసుగు విరామం లేకుండా సేవలు చేస్తున్నందుకు. జాబ్ పోగొట్టుకొని జూదం తాగుడు అప్పులు చేసి అల్లరి చేస్తుంటే అతన్ని ఏమీ అనకుండా నన్ను అన్నందుకు చాలా బాధేసింది. ఒకవేళ అమ్మకు కోపం వస్తే మీ ఆయన మీద రావాలి. అది వదిలేసి నేను ప్రేమిస్తున్నానని చెబితే ఎవరు ఏంటి అని తెలుసుకోకుండా నా మీద అరిచి ఫోన్ పెట్టేసింది. ఎంత బాధపడ్డానో తెలుసా? అమ్మ దృష్టిలో నేను చనిపోయానంది. అలా నా మాట్లాడేది? మా ఆయన చేసే పనులకు మేం సర్దుకుపోయాం. ఎందుకో తెలుసా? పిల్లల భవిష్యత్తు కోసం తప్పలేదు. ఇప్పుడు వదిలేయలేను కదా. నాలా నీ జీవితం కాకూడదని అమ్మ చాలా తాపత్రయపడింది. కానీ దానికి నువ్వు ఛాన్స్ ఇవ్వలేదు. అందుకే అమ్మకి చాలా కోపం వచ్చింది. మరి నీకేమైంది? నువ్వు కూడా ఫోన్ చేయలేదు. నువ్వు కూడా అమ్మ చెప్పినట్టే విన్నావు. నన్ను వేరుగా చూశావు. ఒకే తల్లి పిల్లలం అయితేనే కదా. అయ్యో, ఎందుకలా అంటావు? ఐమ్ సారీ. నాకు జాబ్ లేదు. ఆయన జాబ్ పోగొట్టుకున్నారు. నాతో సహా 2 పిల్లలు, మా ఆయన, అందరూ అమ్మపైనే డిపెండ్ అయ్యాం. ఒకవేళ అమ్మను ఎదిరిస్తే మా పరిస్థితి ఏంటి? నిజం చెప్పు. ఎప్పుడైనా మనం ఒకే తల్లి పిల్లలం కాదన్నట్టు బిహేవ్ చేశానా? ఎందుకు అలా మాట్లాడతావు? మరి ఆ రోజు ఎందుకు అలా చేశావు? అమ్మ అరిచి ఫోన్ పెట్టేసింది. చాలాసేపు ఏడ్చాను. కనీసం నువ్వైనా ఫోన్ చేస్తావని అనుకున్నాను. ఎంత వెయిట్ చేశానో తెలుసా? రాత్రంతా ఫోన్ దగ్గర ఏడుస్తూ కూర్చున్నాను. ఒంటరిగా ఎంత బాధపడ్డానో తెలుసా? సారీ. ఐఎమ్ రియలీ సారీ. నిన్ను బాధ పెట్టానా? ఆ రోజు నేను ఇంతకంటే ఎక్కువ బాధపడ్డాను. ఈరోజు నువ్వు బాధపడుతున్నావు. బ్యాలెన్స్ అయింది కదా? నాపై కోపం వచ్చిందా? నీతో గొడవ పడాలని 10 ఏళ్ల నుంచి వెయిట్ చేస్తున్నా. ఈ రోజుకి ఛాన్స్ దొరికింది. నీతో గొడవ పడ్డాను. గొడవ పడితేనే కదా మన వాళ్ళని ఫీలింగ్ వచ్చేది. చనువున్న వాళ్ళ దగ్గరే కదా అరిచి గొడవ చేస్తాం. అంతే కదక్కా? పాయసం చాలా బాగుంది. నీతో గొడవ పడ్డం ఇంకా ఇంకా బాగుంది. నువ్వేం మారలేదు. అదే ఆట పట్టించటం, అదే అల్లరి. కాసేపు గుండె ఆగినంత పనైంది. ఏడిపించోపో. అమ్మమ్మ, ఆకలి అవుతుందమ్మమ్మ. ఇందాకే కదే హోటల్కి వెళ్ళొచ్చావు, అప్పుడే ఆకలి అవుతుందా? కొంపతీసి భోంచేయకుండా వచ్చేసావా ఏంటి? అక్కడ భోజనం నచ్చలేదమ్మమ్మ. ఎలాగూ సాయంత్రం బర్త్డే ఫంక్షన్ ఉంది కదా అని నేను వంట చేయలేదు. ఫ్రిడ్జ్లో ఉన్న టిఫిన్ తినేశాను. మీ నాన్న ఉదయాన్నే బయటికి వెళ్ళిపోయాడు. పొద్దున్నే చేసిన పాయసం మీ అమ్మ పట్టుకెళ్ళింది. ఇంకేమైనా మిగిలిందేమో చూస్తాను. పాయసమా? వద్దమ్మమ్మా. రాత్రి భోజనానికి అప్పుడే వంటలు చేయడం మొదలు పెట్టేశావా? అయినా నువ్వు ఒక్కదాని ఎంత కష్టపడతావు? నేను హెల్ప్ చేయనా? ఏం వద్దు, నువ్వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకో. సాయంత్రానికి ఫేసు ఫ్రెష్గా ఉంటుంది. కీర్తి, కీర్తి, అమ్మా కీర్తి. ఏంటి మా నాన్నకి సడన్ గా ఇంత ప్రేమ?
ఎక్కడో భూకంపం రావడం ఖాయం. కమ్ ఫాస్ట్ బేబీ. మీ నాన్న పిలుస్తున్నాడే. అవును. కమ్ హియర్ స్వీటీ. అబ్బో, ఏంటి ఈ రోజు నాన్న ఇంగ్లీష్ ఇంతలా కూలీ చేసేస్తున్నాడు? ఇంకే మధ్యాహ్నమే తాగొచ్చినట్టున్నాడు. అదే తెలియట్లేదు. ఎందుకో గాని నాన్న ఈరోజు ఫుల్ జోష్లో ఉన్నాడు. ఏమైందో ఏమో, నా మీద ప్రేమ ఉప్పొంగిపోతుంది. కీర్తి, వాట్ ఆర్ యు డూయింగ్? వస్తున్నా నాన్న. కమ్ ఫాస్ట్. వస్తున్నా నాన్న. ఎందుకమ్మా అంతలా నవ్వుతున్నావు? వాట్సాప్ అమ్మమ్మ, ఒకసారి ఇట్రా. అబ్బా, ఎన్నెన్ని మాట్లాడుకున్నాం. ఎక్కడో స్టార్ట్ చేసి ఎక్కడో ఎండ్ చేసావు. చాలా మాట్లాడుకున్నాం, కానీ నీ లవ్ స్టోరీ చెప్పనే లేదు. ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఏం చెప్పాలి? చిన్నప్పుడే నాన్న చనిపోయారు. పెదనాన్న, చిన్నాన్న, అన్న, తమ్ముడు అంటూ ఎవ్వరూ లేరు. మనకి పెద్దగా బంధువులు కూడా లేరు కదా. నువ్వు, నేను, అమ్మ, అంతే. చిన్నప్పటి నుంచి బావిలో కప్పల్లా పెరిగాం. ఇంటా బయట ఎప్పుడూ అబ్బాయిలతో మాట్లాడిందే లేదు. ఆ వయసులో అట్రాక్షన్ సహజం. అయితే ఆ ఎఫెక్ట్ చదువుపై పడి డిస్టర్బ్ కావద్దని అమ్మ ఎప్పుడూ నీడలా ఉండేది. కోడి తన పిల్లల్ని గ్రద్ద తన్నుకుపోతుందేమో అన్నంత జాగ్రత్తగా కాపాడేది. చిన్నప్పుడు నా దృష్టిలో మగవాళ్లు గద్దలు, ఆడపిల్లలు కోడిపిల్లలనే ఫీలింగ్ ఉండేది. నువ్వు అందంగా ఉన్నావని అమ్మకు భయం. ఎవరన్నా ట్రాప్ చేస్తారేమోనని జాగ్రత్త పడేది. ఏమో, కానీ నేను ఏ అబ్బాయిని తలెత్తి కూడా చూసేదాన్ని కాదు. అందరూ నన్నే చూస్తారని కాస్త ఈగో ఉండేది. కానీ ట్రైనింగ్ కోసం వెళ్ళాక అక్కడి భాష రాదు, మనుషులు తెలియదు, అంతా కొత్త. ఆ టైంలో నా బ్యాచ్మేట్ అరుణ్ జాదవ్తో పరిచయం అయింది. నాలో ఏదో తెలియని మార్పు. అతడు వెల్ ఎడ్యుకేటెడ్, గుడ్ మేనర్స్ అండ్ హ్యాండ్సమ్ కూడా. ఇద్దరం బాగా పోటీ పడి చదివేవాళ్ళం. మొదట్లో పెళ్లిపై ఎవరికి పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. అలా 2 ఏళ్లు గడిచిపోయాయి. ఓవైపు ట్రైనింగ్ కంప్లీట్ అయిపోతుంది. ఇంతలో కాలేజ్లో ఒక కల్చరల్ ప్రోగ్రాం ఏర్పాటు చేశారు. అందులో లవ్ స్టోరీలో లీడ్ మేల్ క్యారెక్టర్ తను చేస్తున్నాడు. ఫీమేల్ క్యారెక్టర్ కోసం నన్ను అడిగారు. నాకు యాక్టింగ్ రాదు, నేను చెయ్యను, సరిగ్గా చేయకపోతే ట్రోల్ చేస్తారని చెప్పాను. అయినా సరే తను వినకుండా ఆ లవ్ స్టోరీ బుక్ ఇచ్చి చదవమని చెప్పాడు. ఒకసారి కాదు, 6-7 సార్లు చదివాను. ఎందుకంటే ఆయన పక్కన ప్రియురాలి క్యారెక్టర్ వేరే ఎవరో చేయటం ఇష్టం లేక. అప్పుడు తెలిసింది, నాటకంలో కూడా ఆయన పక్కన వేరొక అమ్మాయిని ఊహించుకోలేనంత ఈర్ష్య కలిగింది. ఆ ఫీలింగ్ గురించి డెప్త్గా ఆలోచిస్తే అప్పుడు అర్థమైంది నేను అతనితో డీప్ లవ్లో ఉన్నానని. ఓహో, అయితే ఆ లవ్ డ్రామా మీ లవ్ స్టోరీని మలుపు తిప్పిందన్నమాట. అప్పుడు డిసైడ్ అయ్యా, ఆయనకు ఆ డ్రామాలో యాక్ట్ చేసే పార్ట్నర్ గానే కాదు, లైఫ్ టైం యాక్టివ్ లైఫ్ పార్ట్నర్ గానే ఉండాలని. ఆ తర్వాత ఏమైంది? హలో కీర్తి, మీ నాన్న బండి నెంబర్ ఎంత? AP05 TF 3502. ఈరోజు ఇంత త్వరగా వచ్చావు? స్కూటర్ ఎక్కడా? ఏ స్కూటర్? ఇంకే స్కూటర్ మీదే. హాయ్ అమ్మా, వాట్ ఇస్ సర్ప్రైజ్! ఇంత త్వరగా వచ్చేసావు. ఐమ్ సో హ్యాపీ అమ్మా. అందరూ ఇంట్లోనే ఉన్నారు. అమ్మమ్మ ఎక్కడా? బర్త్డే ఫంక్షన్ కోసం స్పెషల్ ఐటమ్స్ చేస్తుంది. ఆ
గుమగుమల స్మెల్ చూస్తేనే నోరు ఊరుతోందమ్మా. ఎలాగైనా సరే అమ్మమ్మ దగ్గర ఆ వంటల రెసిపీలు డీటెయిల్గా తెలుసుకోవాలి. అమ్మా లోపలికి రమ్మా, నీకు ఒకటి చూపించాలి. వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్. రా. నువ్వు వెళ్ళు, నేను వస్తాను. ఏంటమ్మా అలా ఉన్నావు? సీరియసా? ఏమైంది? నాన్నతో ఏమైనా మాట్లాడాలా? మాట్లాడటం కాదమ్మా, నాతో గొడవ పడకపోతే మీ అమ్మకు నోట్లోకి ముద్దే దిగదు. అమ్మా ఏమైంది? నాన్న ఎందుకు అలా మాట్లాడుతున్నారు? ఏం లేదులే, నువ్వు లోపలికి వెళ్ళు, నేను వస్తాను. లేదమ్మా, ఏదో జరిగింది. నువ్వు ఆఫీస్ నుంచి త్వరగా వచ్చేసావు. నాన్న కూడా ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే ఉన్నారు. అంటే ఏదో జరిగింది. అది ఈ రోజే జరగాల. నేను కాస్త హ్యాపీగా ఉన్నానో లేదో. అదేం లేదమ్మా, నువ్వు అలా డల్గా ఉంటే ఎలా? ఈరోజు నీ బర్త్డే, నువ్వేం కంగారు పడకు. మీ నాన్నతో ఫ్యూచర్ ప్లాన్స్ డిస్కస్ చేసి వస్తాను. అంతే కదా? అంతే. ఏమైందా అని నేను ఎంత టెన్షన్ ఫీల్ అయ్యాను. మళ్ళీ మీరిద్దరు గొడవ పడితే ఆలిగి భోజనం చేయరు. ఇంట్లో అందరి మూడ్ పాడవుతుంది. పైగా శ్రీయ వాళ్ళని భోజనానికి పిలిచాను కదా, వాళ్ళ ముందు మన మూడ్ ఆఫ్గా ఉంటే బాగోదు కదమ్మా. నిజంగానే ఏమీ కాలేదు కదమ్మా? ఈరోజు ఒక్కరోజు ఏ తప్పు చేయలేదు కదా? నేనేం చేశానమ్మా, ఇక్కడే ఉన్నాను కదా. ఏం లేదు గాని ఏదో చూపించాలన్నావు కదా, పద పద. సరే రా. ఏంటో చెప్పు కీర్తి. నీకు మ్యాటర్ తెలిస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతావు. ఈ డ్రెస్ మెటీరియల్ ఎవరిచ్చారో తెలిస్తే నువ్వు షాక్ అవుతావమ్మా. అంత స్పెషలా? మీ అన్న మహేష్ పంపించాడా? కాదు. మరి అమ్మమ్మ? కాదు. మీ ఫ్రెండ్ షిరియానా? మరెవరు? ఓ, దేవిక పిన్ని ఇచ్చిందా? కాదమ్మా. మరి ఇంకెవరిచ్చారో చెప్పు. నా బాయ్ ఫ్రెండ్ ఇచ్చాడు. ఫ్రెండే కదా, ఇంకేం కాదు కదా? కాదని చెప్పలేనమ్మా. జోక్ చేయకు, నువ్వు అబద్ధం చెప్తున్నావని నీ కళ్ళే చెప్తున్నాయి. లేదమ్మా, నిజమే చెప్తున్నాను. నువ్వు కోపడద్దమ్మా. అయితే అది లవ్ ఫ్రెండ్షిప్ తెలియడం లేదు. నీకెలా చెప్పాలో తెలియట్లేదు. ఇప్పుడే దేవిక దగ్గర మాట్లాడొస్తున్నాను. లవ్ మ్యారేజ్ వల్ల తనేమీ సుఖపడలేదు. వయసులో ఉన్నప్పుడు ప్రేమ బానే ఉంటుంది, కానీ ముందు ముందు చాలా కష్టంగా ఉంటుంది. ప్లీజ్ అర్థం చేసుకో కీర్తి. కానీ తనకు నేను మాట ఇచ్చేసానమ్మా. మాటిస్తే ఏముంది, కాదని చెప్పు. మా అమ్మకి చెప్తే వద్దన్నారని చెప్పు. లేదంటే ఒక పంచే, అతని ఫోన్ నెంబర్ నాకు ఇవ్వు, నేను మాట్లాడతాను. లేదమ్మా, నేను తనని చాలా ఇష్టపడుతున్నాను. నువ్వేలాగైనా అందరినీ ఒప్పించాలమ్మా. అమ్మా అమ్మా ప్లీజ్ అమ్మా. అప్పటికి అమ్మ చెప్తూనే ఉంది, ఇలాంటి ప్రాబ్లం ఏదో ఒకటి తెచ్చి పెట్టకముందే మంచి అబ్బాయిని వెతికి తెచ్చి పెళ్లి చేసి పంపించేద్దామని. నేనే నువ్వింకా చిన్నపిల్లవని ఊరికే అన్నాను. ఇప్పుడు నీకు 23 ఏళ్ళు కదా. ఈ ఏజ్ లో నాకు మహేష్ పుట్టాడు. ఎందుకమ్మా ఇలా చేసావు? తెలీదమ్మా. చదువుకున్నాడా? అంత లేదు, డిగ్రీ ఉంది. జాబ్ చేస్తున్నాడు కదా? లేదమ్మా, స్టైల్గా ఉంటాడు. ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేస్తున్నాడు. త్వరలో పెయిడ్ ప్రమోషన్స్ కూడా చేస్తాడంట. అయినా నాకు జాబ్ ఉంది కదమ్మా, నాకొచ్చే జీతం మా ఇద్దరికి సరిపోతుంది. మళ్ళీ అతను జాబ్ చేయడం ఎందుకమ్మా? మనవాళ్లేనా? కాదమ్మా, వాళ్ళు నాన్ వెజ్ తింటారు. నువ్విలా చేస్తావనుకోలేదు కీర్తి. ఒక్కసారి ఆలోచించు. భవిష్యత్తులో మంచి జాబ్ లేకపోతే
లైఫ్ లీడ్ చేయడం చాలా కష్టం. జీవితం నరకం అనిపిస్తుంది. హ్యాపీనెస్ సంగతి తర్వాత, కనీసం తిండి కూడా సహించదు. నా మనసు ఇచ్చేసానమ్మా. చూడ్డానికి చాలా అందంగా ఉంటాడు. చూడ్డానికి మన్మధుళ్లా ఉంటే చాలదు. అందం, ప్రేమ తిండి పెట్టవు. మంచి ఉద్యోగం ఉండాలి, మంచి మనసు ఉండాలి. కష్టం వచ్చినా నష్టం వచ్చినా తోడుగా నిలబడాలి. ఆయన పక్కనుంటే ఏ కష్టం నష్టం రాదమ్మా. నా మనసులో తనే ఉన్నాడమ్మా. తను లేకపోతే జీవితమే వద్దు అనిపిస్తుంది. అందుకే చెప్తున్నానమ్మా. సరే, చెప్పావు కదా, ఇంకెవ్వరికి ఈ సంగతి చెప్పొద్దు. ఓ, మీ పిన్నిలాగా చెప్పకుండా పెళ్లి చేసుకోకు. కుటుంబానికి అవమానంగా ఉంటుంది. నేనే ఏదోటి చేస్తాను. ప్రస్తుతానికి సైలెంట్గా ఉండు. మరి అతను మనవాళ్ళ అబ్బాయి కాదు. అప్పుడు అమ్మమ్మ పిన్నిని అవాయిడ్ చేసినట్టు నువ్వు కూడా నన్ను అవాయిడ్ చేస్తావా అమ్మా? మా ఇంటికి రావా? ఏం చెప్పాలి? మీ నాన్నతో ఉండలేను. అమ్మమ్మగా వయసు అయిపోతోంది. మహేష్కి జాబ్ వచ్చాక నేను నీకు పెళ్లి చేసి తనతో పాటు ఉందాం అనుకున్నాను. కానీ వాడు పెళ్లి చేసుకుని వెళ్ళిపోయాడు. నువ్వేమో వేరే వాళ్ళ అబ్బాయితో లవ్ అంటున్నావు. లేదులే, నేను నీతో పాటు ఉంటాను. అయితే ఇంట్లో మాత్రం నాన్ వెజ్ తినొద్దని చెప్పు. ఎలాగో వంట నేనే చేస్తాను. పిల్లలు పుట్టాక వాళ్లతో ఆడుకుంటూ కాలక్షేపం చేస్తాను. మరి నాన్న? ఆయన ఇక్కడే ఉండనివ్వు, ఇల్లుంది కదా. మరి ఖర్చులకు? నా పెన్షన్లో కొద్దిగా ఇస్తాను. నాన్న మీద అంత ద్వేషమా, కోపమా? వదిలేసి ఉండగలవా అమ్మా? ద్వేషమూ లేదు, కోపమూ లేదు. నా వల్ల కాదే ఇక ఆయన్ని భరించటం. చాలా అలసిపోయాను. దెబ్బ మీద దెబ్బ. జీవితమంతా భరించలేను. ఇంక చాలు. భరించటం కంటే దూరంగా ఉండడం మంచిది. కోపం ద్వేషంగా మారకముందే నీతో పాటే వచ్చేస్తాను. వద్దంటావా?